నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనం ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి, అది ఎలా చేయాలన్నది వీడియోలో మనం చూద్దాం. ముక్కోటి ఏకాదశి అనేది ఏడాదికి 24 వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించి అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్యలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్ళు తెరుచుకుని ఉంటాయని వైష్ణవ ఆలయాల్లో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే దర్శనానికి వేచి ఉంటారు. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనం ఇస్తారు కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంట. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానం. ముక్కోటి ఏకాదశి రోజున హాలాహలం, అమృతం 2 పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. మహాభారతం యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునికి ఇదే రోజున చెప్పడం జరిగింది. ఈ రోజున వైష్ణవ ఆలయాలలో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రసంగాలు ఉంటాయి. ఈ రోజున ముఖ్యంగా ఉపవాసం, జాగారం, అటు తర్వాత జపధ్యానాలు చేస్తారు.